11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సామర్లకోటలోని శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తర్ఫీదు పొందిన యోగా మాస్టర్ల సమక్షంలో సుమారు 1000 మందికి పైగా ప్రజలు గంటన్నర పాటు యోగాసనాలు చేశారు. మంచి వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తింది. ప్రతిరోజు 1 గంట యోగా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా, మనసు ప్రశాంతంగా ఉంటుందని ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు. అలాగే రోజువారీ ఒత్తిడిని తగ్గించేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన చక్కటి ప్రాంతంతో మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు అందరూ కూడా లేచి నుంచుంటే ఎదరై తీసుకొద్దాం. స్లోలీ అండ్ గ్రాడ్యువల్. హై బీపీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇది చేయకూడదు. మెడని మెల్లిగా వెనక్కి లాగి సెంటర్కి తీసుకురండి. మళ్ళీ వెనక్కి లాగండి. మళ్ళీ వెనక్కి వంచండి. మెల్లిగా వెనక్కి తీసుకొద్దాం. మళ్ళీ సెంటర్. మళ్ళీ ఒక్కసారి వెనక్కి. అన్నీ ఒక 3 సార్లు చేద్దాం. మళ్ళీ సెంటర్. అంటే మెడని మెల్లిగా సెంటర్. మెల్లిగా ఎదరికి అంచండి. మెల్లిగా సెంటర్. మెల్లిగా ఎదరికి అంచండి. సెంటర్. ఇప్పుడు మెడని మనం కుడివైపు ఇలా ఉంచుతాం. ఎంత వీలుంటే అంత కుడివైపు. అంటే వీఆర్ ప్రిపేరింగ్ నెక్ అని ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కుడివైపు ఉంచండి మెల్లిగా. మెడని కుడివైపు. ఎంత మీ శరీరం ఎంత సహకరిస్తే అంతే చేయండి. దయచేసి ఇబ్బంది పడి ఎవరు చేయకూడదు. సెంటర్ అండ్ లెఫ్ట్. సెంటర్ అండ్ లెఫ్ట్. సెంటర్ అండ్ లెఫ్ట్. ఇప్పుడు చేతులు ఎదరికి చాల్చి మనం ఏమంటామంటే ఎంత వీలుంటే అంత ఇలా కుడివైపు తిరుగుతాం. నడుము ఇలా ఉంచుతాం. చేతులు ఎదరికి చాల్చండి. రైట్ సైడ్ టర్న్ అవ్వండి. చూడండి అలా తిరుగుతాం. మన శరీరం ఏం కదలికలు ఉండవు. జస్ట్ మీరు ఎంతవరకు వీలుంటే అంతవరకు చేస్తారు. చూడండి పైన యోగ సాధకులు చేస్తున్నారు ఎవరైనా, దాన్ని బట్టి అక్కడ కూడా చూడొచ్చు. బాగా నడువుని బాగా ట్విస్ట్ చేయండి అండ్ రిలాక్స్. ఎదరికి వచ్చి మళ్ళీ ఆపోజిట్ సైడ్ చేయండి. రైట్ సైడ్, సెంటర్ అండ్ రైట్ సైడ్. ఇలాగ ప్రతిదానికి కూడా గుర్తుపెట్టుకోండి. సవ్యం అపసవ్యం. మెల్లిగా 2 చేతులు పైకెత్తి తాడాసనం చేస్తాం. పొజిషన్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ యోగ సాధకులు చేస్తారు. ఎలా చేశారు అలా చేయండి. ఇది ఏమవుతుందంటే పిల్లల హైట్ పెరగడానికి అవకాశం ఉంటుందండి. అలాగే వెన్నెముక స్ట్రైట్ అవ్వడానికి, వెన్నెముక నొప్పులు ఇబ్బందులు ఉంటాయి. స్ట్రైట్గా ముని వేళ్ళ మీద నుంచుంటాం. మీ పోస్టర్స్ స్ట్రైట్గా ఉండి వెన్నెముక నిటారుగా ఉండి అలా స్ట్రైట్గా నుంచుంటాం. డౌన్ 3 టైమ్స్ మళ్ళీ చేస్తాం. మళ్ళీ ఇంకొకసారి పైకి లేవండి. మ్యాక్సిమం ఎంత వీలుంటే అంత బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎప్పుడు అవుతున్నాయి కాబట్టి వాటిని మనం ఇలా చేయొచ్చు. మ్యాక్సిమం 3 సార్లు చేద్దాం. మళ్ళీ డౌన్. మరొక్కసారి లాస్ట్ చేద్దాం. దెన్ డౌన్. గుడ్, దట్స్ గుడ్. ఇప్పుడు షోల్డర్ రొటేషన్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళు చేస్తుంటారు చూడండి. చేతులు చాపండి. ఆ చేతుల్ని భుజాల దగ్గర పెట్టుకోండి. 3 సార్లు రైట్ సైడ్ అలా షోల్డర్ని చూడండి. అంటే భుజాలను ఏం చేస్తున్నాం అంటే పైకి కిందకి 3 సార్లు తీసుకెళ్తాం. 3 సార్లు క్లాక్ వైజ్ అండ్ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్. అక్కడ రక్త ప్రసరణ జరగడానికి మనకు అవకాశం ఉంటుంది. చేయండి. ఇబ్బంది ఉన్న వాళ్ళు చేయండి. రిలాక్స్. దాట్స్ గుడ్. నౌ విల్ డు ద సిట్టింగ్ పోస్టర్స్. అంటే చైర్లో కూర్చున్నట్టుగానే. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. అండ్ రిలాక్స్ అండ్ ఆపోజిట్ సైడ్. మళ్ళీ ఆపోజిట్. రైట్, రిలాక్స్, స్టాండ్ అప్. ఇది చాలా నచ్చినట్టు ఇంకోసారి చేద్దాం. సరేనా? అందరూ మొహంలో చాలా నవ్వు ఉంది. ఇంకోసారి చేద్దాం. కమాన్, పొజిషన్స్ అండ్ డౌన్. చక్కగా అలాగే ఉండండి. రైట్, స్టాండ్ అప్. వెరీ గుడ్, ఎక్సలెంట్. వ్యక్తి చూడండి. అర్ధ చక్ర అప్. మళ్ళీ మామూలు స్థితికి వచ్చేయండి. మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. స్లోగా డౌన్ అవ్వండి. 2 చేతుల మధ్య బుర్ర పడేస్తే చాలు. జాగ్రత్తగా. వెరీ గుడ్, రిలాక్స్, ఎక్సలెంట్. ఇప్పుడు చేసేది త్రికోణాసనం అండి. త్రికోణాసనం
సయాటికా ప్రాబ్లం, తొడలకి ఇబ్బంది వచ్చిన వాళ్ళకి అన్నిటికీ చాలా మన దగ్గరికి లాగి వెన్నుముక నిటారుగా పెట్టాలి. యోగా రూల్ ఏంటంటే వెన్నుముక ఎప్పుడూ నిటారుగా ఉండాలి. అది వీలుంటే మీరు అందరూ సీతాకోకల కింద తయారు చేయాలంటే గట్టిగా కాళ్ళు ఊపండి. ఎవరి కాళ్ళు నేలకు టచ్ అవుతుంది అది కరెక్ట్గా సీతాకోకగా తయారైనట్టు. ఇంకా తయారవ్వలేదన్నమాట. కాళ్ళు నేలకు టచ్ అయితే సీతాకోకగా ఇచ్చేసినట్టే. ఓకే, రిలాక్స్. ఇప్పుడు చూడండి, రన్నింగ్ పని చేయడానికి అవకాశం ఉండే ఆసనం, అందుకే దీన్ని డయాబెటిక్ ఆసనం అంటాం. ఎంత వీలుంటే అంత లాగండి. మీరు ఎంత చేస్తే అంత వచ్చేది ఇది. రిలాక్స్, వెరీ గుడ్. మెల్లిగా ఇప్పుడు యోగాలోకి ఎలా వెళ్ళామో రిలాక్స్ కూడా అలా అవ్వాలంటే మళ్ళీ తొడనాలు పట్టేయడం ఉంటుంది. ఆపోజిట్ లెగ్. ఏమంటే ఇప్పుడు కొంతమందికి ప్లేస్ వల్ల పడుకోలేకపోవచ్చు. పడుకునే ఆసనాలు జస్ట్ ఇక్కడ చూపెడతారు. చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేద్దరు, కానీ మిగతా వాళ్ళు కంగారు పడకండి. చేసుకోండి. భుజంగాసనం చేస్తారు. చేతులు షోల్డర్ పక్కనే పెట్టి, కాళ్ళు దగ్గరికి పెట్టి, పొట్ట నేలకు టచ్ అవ్వాలి, బొడ్డు నేల మీద ఉండాలి. ఎంతవరకు వెరగలితే అంతవరకు డౌన్. ఇంకొకసారి చేద్దాం. మళ్ళీ ఆప్. అందరు పొజిషన్స్కి రండి. ఎంతవరకు ఎత్తవల్ల అయితే అదే పొజిషన్లో ఉండండి. ఆసనం స్థిరం సుఖం. మీరు ఆ పొజిషన్లో ఉండండి. రైట్, దట్స్ గుడ్. రిలాక్స్. ఇక్కడ చూడండి, శలభాసనం అనేది మోకాళ్ళు మడవకూడదు. ఎవరో కాళ్ళు లాగుతున్నట్టుగా సాగదీయాలి. ఎంత సయాటికా ప్రాబ్లమ్స్ తీరుతాయి, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ తీరుతాయి. అందువల్ల ఏంటంటే ఈ ఆసనాన్ని చేయగలిగిన వాళ్ళందరూ కూడా అద్భుతమైన ఆసనం అంటే శలభాసనం, మిడత అనమాట. మ్యాక్సిమం కాళ్ళు ఎవరో లాగుతున్నట్టు ఉండాలి, బెండ్ చేయకూడదు. గడ్డం నేల మీద ఉండాలి. రైట్, రిలాక్స్. ఆపోజిట్ లాగుతున్నట్టు ఉండాలన్నమాట. మోకాళ్ళు మడవకూడదు, కాలు పైకి ఎత్తాలి. రిలాక్స్. ఇప్పుడు మిమ్మల్ని ప్రిపేర్ చేశాను కాబట్టి మీకు హాయిగా ఉందని చెప్తాం. సూపర్ అని వేసుకోవచ్చు. రైట్ లెగ్ ఒకసారి అంటే మడవచ్చు. మడిస్తే ఏమవుతుందంటే రిలాక్స్ అవుతావు. మీ శరీరాన్ని విశ్రాంతి స్థితిలోకి రండి.